చెప్పండి దీని గురించి ఏంది? ఏంటంటే దోమతోని మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మన ఇళ్ళకు వెళ్తాం, ఇళ్ళకి వెళ్ళి వాటర్ నిల్వ ఉంటాయి, వర్షం పడ్డ నీళ్ళు కానీ మనం పోసిన వాటర్ కానీ పూల కుండీలల్లా, రోడ్ల ప్లాస్టిక్ డబ్బాలల్లా, మళ్ళా పైన ట్యాంకీలల్లా మూతలు పైన పెట్టుకోకపోతే డ్రమ్ములు వారానికి ప్రతి ఒక్క వారం శుక్రవారం ఫ్రైడే మాత్రం డ్రమ్ము సాఫ్ చేసుకోవాలి. ప్రతి ఇంట్లో మనం పోయి చెప్పగలుగుతాము. హెమోపాస్ లిక్విడ్ స్ప్రే చేస్తాము. మనం ఏదైనా కొబ్బరి బోండలు కానీ, కూలర్లు కానీ, మన అదే పాత డబ్బలు కానీ, డ్రమ్ములు కానీ, కుండలు కానీ, ప్రతి ఒక్క మన చెట్టు కింద ప్లేట్లు కానీ ఆ మంచినీళ్ళలో పెరిగే దోమతోని మలేరియా, డెంగ్యూ, గోదెకాలు, ఫైలేరియా అనేది మనకు ఇళ్ళలో మనం పోయి చెక్ చేయడం అవుతుంది. ప్రతి వారం ఇంటికి వెళ్తాం, ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు. అదే ఇక్కడ ఏం పెడుతున్నారు? ఇక్కడ ఏంటంటే పబ్లిక్ ఏంటంటే దోమతో వచ్చే కారణాలు ఏంటి అంటే దోమతోని ఏ వ్యాధులు వస్తాయి, ఏ జ్వరాలు వస్తాయి అవగాహన లాగానే ఇక్కడ పెట్టినారు. అంటే డైలీ పెడతారా? డైలీ. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల నుండి పెడుతున్నారు? ఇది వారం అవుతుంది. వారం రోజుల నుండి. అంటే ఇక్కడనే పెడతారా వేరే జాగా? ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ వెళ్తారు. దోమతో అరే ఇది టీవీలలో ఇస్తారు, ఈ దోమతో ఏంది అసలు, దోమనే కదా అని అనుకుంటారు. కానీ ఆ దోమ ఏందా అనేది వాళ్ళకి తెలవాలనేసి మనం ఇక్కడ బ్యానర్ కూడా పెట్టవలసి వచ్చింది. ఆ బ్యానర్ కూడా చూసి అరే అవునా వాటర్ నిల్వ ఉంటుంది, ప్రాబ్లం అవుతుందా అన్న ఆలోచన దృష్టిలో పబ్లిక్ దృష్టిలోకి రావాలని. కరెక్టే. మరి కాపురాలో కూడా ఉన్నదా ఇది? కాపురా సర్కిల్, అక్కడ కాపురా సర్కిల్ మన డీసీ గారికి ఇక్కడ మా డీసీ గారు ఇక్కడ పెట్టించుండు. అంటే కాపురాలో లేదా ఇది? కాపురాలో అక్కడ మనం వెళ్ళడం లేదు కాబట్టి మనకు అంత ఐడియా లేదు. మా ఏఐకి, మా డీసీ సార్కు, మా ఎస్సీ మేడము వాళ్ళందరూ తెలుసు సార్. అది మనకైతే తెలియదు. ఇప్పుడు మన రింగ్ రోడ్లో మన ఉప్పలు చాలా సమ్మీనే కాబట్టి మనకి ఇక్కడ మురికి ఎక్కువ ఉంటుంది, వాటర్తో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ చాలా ఇళ్ళలో పోయి చేయవలసిన కారణాలు మనకు ఉన్నాయి. మన మలేరియా డిపార్ట్మెంటు మాది ఇప్పుడు ఎందుకంటే మేము ఇక్కడ వారం రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. పబ్లిక్ అందరికీ అంటే డెంగ్యూ ఈ యొక్క జ్వరాలు, డెంగ్యూ దోమలతో వచ్చే జ్వరాల మీద అవగాహన. మీ పేరు సార్? నా పేరు శ్రీరాములు. మీరు ఏమవుతారు? మీ పదవి ఏంది ఇక్కడ? ఇక్కడ నేను ఎఫ్డబ్ల్యూ మా వచ్చేసి మా ఏ సారు నరేష్ రెడ్డి, ఇంకోటి సూపర్వైజర్ వచ్చేసి అజయ్ కుమార్.